ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోండిరా, మతాల కోసం దెబ్బలాడుకోకుండా ఆ మతాలలో ఉన్న సారాన్ని గ్రహించి ఏ మతమైనా చివరికి సనాతన ధర్మంలోనే విలీనమవుతుందనే సత్యాన్ని గ్రహించి వర్తించండి రాని మన పూర్వీకులు చెప్పారు. ఎప్పటి నుంచి ఇది? ఆనాడు ఇలాగే అందరూ కొట్టుకుంటూ ఉంటే 13వ శతాబ్దంలో ప్రోలయ కాపాయ నాయకులు, ఇప్పుడు ప్రోలవరం అనేటటువంటి ప్రాజెక్టు ప్రోలయ నాయకుడి మీద పేరు మీదనే వచ్చింది. అది కూడా మనందరం కూడా అడుగుదాం చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రోలయ నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టి తీరాలి అని మన అందరూ కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఆ ప్రోలయ కాపాయ నాయకులే కనుక లేకపోతే దక్షిణాపథాన్ని తురుష్కుల వశం అయిపోయి ఉండేది. అన్ని వర్గాల ప్రజలని కలగలుపుకుని రైతులైనటువంటి ప్రోలయ కాపాయ నాయకులు మా గ్రామాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అదే గ్రామం ముసునూరు. ఆ ముసునూరు నాయకుల వంశస్థురాలిగా గర్వపడుతూ ఈ రోజున మీ ముందు ఇక్కడ నిలబడి ఉన్నాను. కాబట్టి మనం అటువంటి గొప్ప గొప్ప నాయకులకి డిఎన్ఏ నుంచి వచ్చాం. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను పరిపాలించి తెల్లవాళ్లను కూడా గడగడలారించి ఆఖరికి కృష్ణానది వారు పెట్టిన అన్నదానాలతో కృష్ణానది అంతా కూడా నెయ్యి పేరుకుపోయి నల్లని నీళ్ళంతా తెల్లగా మారిపోయిన చరిత్రలు మనం చదువుకున్నాం. అటువంటి వాళ్ళ యొక్క డిఎన్ఏ మనలో ఉన్నది. కాబట్టి ఆత్మీయ సోదర బంధువులారా, మీ అందరికీ నేను చేసుకునే విన్నపం ఒక్కటే, ఎవరికి వారుగా విడిపోకండి. మన డిఎన్ఏ గొప్పతనాన్ని అందరినీ కలుపుకుపోయే గొప్పతనం మనలో ఉన్నది. కులం అనేటటువంటిది ఒక గుంపు మాత్రమే. ఎల్ఐసి కాలనీ అని పెట్టుకుంటున్నారు, బ్యాంకర్స్ కాలనీ అని పెట్టుకుంటున్నారు, జడ్జెస్ కాలనీ అని పెట్టుకుంటున్నారు, కామర్ ఆఫ్ ఛాంబర్స్ అని అంటున్నారు, అలాగే గ్లోబల్ ఫెడరేషన్ అని వాసవికుల పని పెట్టుకుంటున్నారు. ఒక పని చేసే వాళ్ళు ఒక గుంపుగా మారడం, ఒక వృత్తిలో పనిచేసే వాళ్ళు వృత్తిలో ఉన్నటువంటి కోడలుగా తెచ్చుకోవటం అనేది రక్తనిష్టగా ఉన్న బోర్న్ ఎంప్లాయ్మెంట్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే ఈ కుల వ్యవస్థలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోమన్నారు తప్ప కులాలతో కొట్లాడుకోమని మనకు చెప్పలేదు. ఆ సత్యాన్ని నేర్పించడం కోసమే ఈనాడు జట్టి కుసుమ్ కుమార్ గారు అందరినీ పిలిచి ఎక్కడెక్కడ మనం బలహీనంగా ఉన్నామో అక్కడ వాటిని బలపరచడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను ఒక్క విషయం చెప్తాను. ఈ మధ్యనే పెనమలూరు అనే గ్రామానికి నేను వెళ్ళాను. అక్కడ మన వాళ్ళు ఒక హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఆడపిల్లలను చూస్తే ఆ గ్రామంలో ఆటో వాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలను పొగుడుతూ ఉన్నారు. వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ విజ్ఞానము, వాళ్ళ వివేకము, సంస్కారాన్ని చూసి ఆ గ్రామస్తులందరూ పొగుడుతూ ఉంటే ఆ డ్రైవర్ని నేను ఆ హాస్టల్కి వెళదామని నేను వెళితే ఆ ఆడపిల్లలందరూ పల్నాటి నుంచి వచ్చిన అతి పేద కమ్మవారి కుటుంబాల్లో వచ్చిన పిల్లలు. వాళ్ళు ఎలా జరుగుతుందో తెలుసా? గుంటూరు కమ్మ హాస్టల్లో నేర్చుకుంటున్న ఆడపిల్లల కోసం, పెనమలూరులో అక్కడ ఇక్కడ చదువుతున్న మన ఆడపిల్లల కోసం మగపిల్లలందరూ కూడా క్యూ కడుతున్నారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి. అక్కడ పిల్లల్లో ఉన్న సంస్కారాన్ని, అక్కడ పిల్లలలో ఉన్న నిజాయితీని, అక్కడ పిల్లలలో ఉన్న విజ్ఞానాన్ని మాకు కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ హాస్టల్లో చదువుకునే పిల్లలు మేము పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారు. అయిపోయింది. ఆఖరిగా ఈ మధ్యనే కమ్మ కిచెన్ అనేది ఒకటి ప్రారంభం చేసి భోజనం లేని వాళ్ళకి భోజనం పంపిస్తున్నారు. అటువంటి అన్నపూర్ణగా మన పూర్వీకులు కర్మయోగులుగా జీవించి మా పూర్వీకులందరూ, మా నాన్నగారు ఇలా పెట్టి చూసేవారు సూర్యుడిని. అయ్యో బాటసారి ఒక్కడు లేడే నా పక్కన కూర్చొని భోజనం చేయడానికి, ఇవాళ ఒంటరిగా కూర్చొని భోజనం చేయవలసి వస్తుంది బాధపడినటువంటి మన పూర్వీకులు. కాబట్టి ఒక్కటే, ఎచ్చులకు పోకండి, పెళ్ళిళ్ళు పెద్ద పెద్దగా ఘనంగా చేయాలనే ప్రయత్నాలు చేయకండి, వంటకాలు కూడా అన్నింటిని పెట్టి వేస్ట్ చేయకండి. అన్నపూర్ణమ్మ మనం అన్నాలు పెట్టాను తప్ప అన్నాన్ని వృధా చేయలేదు. ఆడంబరాలకి పోకుండా ఆత్మీయతను పెంచుకోమని, ఆత్మీయతతో జీవించమని, పెళ్ళిళ్ళు కూడా సింపుల్గా చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా ఉందామని మీ సోదరిగా, మీ ఆడపడుచుగా